హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్. మీరు మన వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తలకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనం. ముందుగా మనం మటన్ తలకాయను తెచ్చుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మటన్ వేసుకొని ఒక 5 minutes కుక్కర్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. 5 minutes తర్వాత కారం 2 tablespoons వేసుకోవాలి. ఈ కారం అంతా కలిసేలాగా ఒకసారి ఇలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 5 minutes తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు విజిల్స్ 4-5 వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ బాగా చల్లారిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అందులోనే చింతపండు రసం వేసుకొని మరిగించుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తలకాయ పులుసును ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ పులుసు రెడీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.